వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు మున్సిపల్ వైద్య అధికారి డాక్టర్ నిర్మల తెలిపారు. పట్టణంలో వివిధ ప్రాంతాలలో 66 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కేంద్రాల్లో సుమారు 250 మంది మున్సిపల్ మరియు ఆరోగ్య సిబ్బంది విధులు నిర్వహించారని తెలిపారు. ఇందులో భాగంగా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రం నందు తెనాలి రోటరీ క్లబ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ రవీంద్రనాథ్, గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాస్, వెంపటి హరిప్రసాద్, ఆలపాటి కిరణ్, గుమ్మడి ప్రసాద్, తాడికొండ భాస్కర్, ప్రవీణ్, చైతన్య, జానకి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే మన తెనాలి పట్టణంలో కూడా పల్స్ పోలియో ప్రోగ్రాం జరుగుతుంది. మొత్తం 60 సెంటర్లో స్టాటిక్గా మనం ఈ పల్స్ పోలియో బూతులు పిల్లలకి డ్రాప్స్ చేయడం జరుగుతుంది. అలాగే 4 మొబైల్ టీమ్స్, అంటే 4 టీమ్స్ ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడాను 4 టీమ్స్ మామూలుగా మెయిన్ సెంటర్స్లోను మెయిన్ రోడ్స్లో కూడాను మొబైల్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. కనపడ్డ అంటే ట్రాన్సిట్లో ఉన్న పిల్లలు ఎక్కడన్నా 0 to 5 years కనపడితే వాళ్ళకి అక్కడ డ్రాప్స్ వేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ తెనాలిలో ఉన్న రోటరీ క్లబ్ మెంబర్స్ వాళ్ళు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు. పోలియో దినోత్సవం సందర్భంగా మరి ఈ బస్టాండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడే కాకుండా మరి రైల్వే స్టేషన్లో కానీ మరి ఇతర స్కూల్స్ దగ్గర కానీ అన్ని ముఖ్య ప్రదేశాల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. మరి ఈ ప్రోగ్రాంకి మరి 0 నుంచి 5 years దాకా ప్రతి పిల్లలు పడకుండా ప్రతి ఒక్కరు కనుక ఈ పోలియో కనుక మనం చుక్కలు కనుక వేయించుకుంటే ముందు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోలియో కార్యక్రమానికి విచ్చేసి ఈ 5 ఏళ్ల పిల్లలందరూ కూడా వేయించుకోవాల్సిందిగా కోరుతూ స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో ఆదివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ హాస్పిటల్ చైర్మన్ ననపనేని ప్రతాప్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి సుమారు 150 ప్రాజెక్టులను విద్యార్థులు ఎగ్జిబిషన్ నందు ప్రదర్శనగా ఉంచారు. వాటిలో సుమారు 8 ప్రాజెక్టులకు ప్రతిభ పురస్కారాలను అందజేశారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని, పిల్లలను ఎలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు, స్కూల్ యాజమాన్యాలపై ఉందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్, కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జయరామ్ కృష్ణ, యంగ్ ఇండియన్స్ ప్రతినిధి డాక్టర్ పవన్ చంద్, హరికృష్ణ, సూర్య, ఫణిరామ్, చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ సునీల్ కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Very crucial to our day, so we will save water for our future. This is rain sensor. When it is raining, wind power plant. A wind turbine turns wind energy into electricity using the aerodynamic force from the rotor blades. This mechanical energy will be converted into electrical energy, which is useful. This is water power plant. A water wheel is a machine for converting the energy of flowing or falling water into useful forms of the power. This mechanical energy will be converted into electrical energy, which is useful to domestic and commercial purpose. చాలా మంది వాళ్ళ ఇక్కడ డిస్ప్లే చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చున్నారు. మీ టాలెంట్, మీ డేస్ ఆఫ్ హార్డ్ వర్క్, తర్వాత మీ క్యూరియాసిటీ, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఇవాళ డిస్ప్లే చేసే ఎక్స్పెరిమెంట్స్లో ఫ్యూచర్లో పెద్ద ఇన్నోవేషన్స్ అవుతాయని చెప్పి టెక్నాలజీలో
మెడికల్ సైన్స్ ఫీల్డ్లో, అగ్రికల్చర్లో ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్కి మీ ఎక్స్పెరిమెంట్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇంత భారీ ఎత్తున ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేసే కార్యక్రమం డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సుధాకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. To start with, I would like to thank NVR College for giving us the opportunity to collaborate and display our programs along with Young India. So basically ఈ ప్రోగ్రామ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేయడం జరిగింది మనం. సో కన్జర్వేషన్ కానివ్వండి, మీ ఏరియాలో ఎనీ ఫార్మింగ్ ఇన్నోవేషన్స్ కానివ్వండి, అండ్ క్లైమేట్ని హౌ బెటర్ యూ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ గెటింగ్ డ్యామేజ్డ్. So these are the main concepts. So I request you all to not only display it today but also implement it in the future. All the very best for all the students, and thank you for all the coordinators and students for coming ahead for this program. కాబట్టి మీకు ఈరోజు మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు తప్పకుండా చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎవరైనా కానీ ఈ కాలేజీలో చదివి మీరు ఇందాక మేస్తారు చెప్పినట్టు మీరు ఇక్కడే చదువుకొని ఇక్కడే బేస్ చేసుకుని చక్కగా బ్రహ్మాండంగా ఎక్కడికైనా తర్వాత మీ ప్రయాణం ఎక్కడికైతే అక్కడ ఏ ఇబ్బంది లేదు, సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ సమయం నిలిచిపోయి ఉంది కాబట్టి ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు మా సుధాకర్కి, మిత్రుడు సుధాకర్కి మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు కాలిపోయి నష్టం జరిగిన బాధిత పసుపు రైతుల ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కొనసాగాయి. అగ్ని ప్రమాదం జరిగి 40 రోజులు గడిచిన ప్రభుత్వం నుండి గాని, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుండి గాని బాధితుల పరిహారం, బాధితుల లిస్టు ఊసే లేకుండా పోవడం దుర్మార్గమని అన్నారు. అద్దెలు, వడ్డీలు రైతుల నుండి గోళ్లు ఊడగొట్టి వసూలు చేసిన యజమాని మాట్లాడకపోవడంలో గల అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం క్వింటా ధర 12,000 రూపాయలు ఇప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 1 నుండి 3వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలను చేపట్టినట్లు రైతులు వెల్లడించారు. మధ్యవర్తిత్వం వహించాలి. రైతుల ఐక్యత, ఇక్కడ మనం చేస్తుంది కోట్ల నష్టం జరిగింది. శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నాజర్పేటలోని సత్యసాయి దేవస్థాన ప్రాంగణం నందు గుంటూరు పెదకాకానికి చెందిన శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా శంకర్ కంటి ఆసుపత్రి తరఫున మరియు శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి వారి తరఫున ఈరోజు తెనాలి శ్రీ సత్యసాయి నగర్లో శంకర్ కంటి క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఇక్కడ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. ఈ క్యాంపులో కంటి పరీక్షలు మేము నిర్వహించి శుక్లం ఉన్న వారికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా శంకర్ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన వారిలో ఎంతమందికి కంటి చూపు లోపం ఉంది, కంటి శుక్లాల వల్ల ఎంతమందికి లోపం ఉంది గుర్తించి వారిని శంకర్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నాము. అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి సేవా సమితి మరియు శంకర్ కంటి వైద్యశాల పెదకాకాని వారి సౌజన్యంతో మన జిల్లా కోవెలమూడి నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కంటి శస్త్రచికిత్స వైద్య శిబిరం సత్యసాయి నగరు బురిపాలెం రోడ్లో ఉన్న శ్రీ సత్యసాయి నగర్ త్రయ బృందావనంలో ఈరోజు ఒక క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపులో సుమారు 125 మంది ఇప్పటి వరకు నమోదయ్యారు. దీంట్లో ఎంతమంది ఉన్నా సరే సెలెక్ట్ చేసుకుని పెదకాకాని కంటి వైద్యశాల హాస్పిటల్లో వారు ఒక శంకర్ కంటి వైద్యశాల వారి ఆధ్వర్యంలో వారి హాస్పిటల్ ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ అనంతరం వారికి కళ్ళజోళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో విజయవంతమైన పల్స్ పోలియో కార్యక్రమం.
స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.